Watch full episodes on Jio Hotstar. మహారాజా, నేను 30 ఏళ్ళగా ఈ కోటలోనే ఉన్నాను. నాకంతా తెలుసు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏం పెట్టాలి అని. మహారాజా, మన మంత్రులు సేనాధిపతులు భయపడిపోయి హక్కుమాకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు బాధపడకండి, మీరు విడుదలైన తర్వాత అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఇంత తొందర? ఇంకా కొన్ని రోజులకి ఇక్కడే ఉండొచ్చు కదా. ఇది మంచి విషయమే, కానీ ఈ నిజాయితీని నా దగ్గర కూడా చూపించాలి. వాళ్ళని వదిలే ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను మోసం చేయలేదా చెప్పు. మోసం చేసి దొంగ చాటుగా మీ మహారాజు గారిని కాపాడటానికి మీరు ఇక్కడికి వచ్చారు కదా, దానికి తగ్గ దండన మీరు అనుభవించి తీరాల్సింది. నువ్వే అందరినీ మోసం చేశావు అక్కుమా. నువ్వు ఒక దూరం బంధువువి. మా నాన్నగారు నిన్ను చేరదీసి పెంచి పెద్ద చేశారు. నీకు కావలసినవన్నీ ఇచ్చారు. ఇప్పుడేమీ ఇవ్వలేదు. నాకు కావాల్సింది రాజాధికారం కదా. నాకు ఎక్కడ మంత్రశక్తులు నిండి ఉన్నాయో ఆ స్థలాన్ని మీ తండ్రి నాతో చెప్పలేదు కదా. మీరు అవన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు, కానీ మీరది ఏది ఉపయోగించట్లేదు. నువ్వు దానికి అర్హత లేనివాడివని మా నాన్నగారికి తెలుసు. నువ్వు నిజాన్ని చెప్పించే మందుని రహస్యంగా నాకు ఇప్పించి అన్ని రహస్యాల్ని తెలుసుకున్నావు. మంత్రశక్తులు ఉన్న స్థలం నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను బంధించి నువ్వు అన్ని మంత్రశక్తుల్ని పొందాలనుకుంటున్నావు. ఏమీ అవసరం లేదు, ఇంకో ఒక్కటి బాకీ ఉంది. ఒక్క శక్తి, అది నీ కుమారుడు కువర్ విక్రమ్ ప్రతాప్ దగ్గర. ఎటువంటి కార్యమైనా వెంటనే గుణపరిచే శక్తి. ఒక మనిషికి ఎన్ని గాయాలు ఏర్పడినా కానీ పర్వాలేదు, కువర్ విక్రమ్ ప్రతాప్ వాడిని ముట్టుకుంటేనే చాలు, వాడిని గుణపరుస్తాడు. నాకు ఆ శక్తి కావాలి అంతే. ఒక్కసారి కువర్ని కలవాలి. వాడిని నువ్వు కలుసుకోలేవు. ఈ ప్రిన్స్ ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న శక్తి కూడా నా వశపరచుకోబోతున్నాను. తర్వాత నాకు విజయమే విజయం. ఈ ప్రపంచాన్ని నేనే పాలించబోతున్నాను. సరే మహారాజా, ఇప్పుడు నేను బయలుదేరుతాను. కువర్ విక్రమ్ ప్రతాప్ ని స్వాగతించడానికి దానికి తగ్గ ఏర్పాట్లు నేను చెయ్యాలి కదా. జీవితం ఉన్నంత వరకు జాలీగా ఉండు. నేను సందర్భాన్ని ఇవ్వలేదని తర్వాత నన్ను అడగకూడదు. వదిలే, నీకు ఏం కావాలో తీసుకో. నేను ఎవరు, ఎటువంటి వాడిని అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విక్రమ్ ప్రతాప్ ని నాకు అప్పగించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇతన్ని ఖచ్చితంగా నీకు మేము అప్పగించాం. ఎప్పుడు ఒక విషయం చెబుతూ ఉంటాను, జీవితం ఉన్నంత వరకు జాలీగా ఎంజాయ్ చేయండి. తర్వాత నా దగ్గరకు వచ్చి అవకాశం ఇవ్వలేదని చెప్పద్దు. చివరిసారిగా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీకు చివరిసారి చెప్తున్నాను, తిరిగి వెళ్ళిపోండి. నాతో పోరాడే అంతగా నీ దగ్గర ధైర్యం ఎందుకంటే ధైర్యంతో సృష్టించబడిన వాడిని నేను. అందువల్ల నేను భయపడను. ఎవరని మీరు తెలుసుకోవాలా? సరే, అది కూడా నేను చూపిస్తాను. ఈయన మా నాన్నగారి దూరపు తమ్ముడు అకుమా. వీడి దగ్గర నుంచి తప్పించుకోవడానికే రహస్యమైన దారిలో వెళ్తూ ఉన్నాం, కానీ వీడి దగ్గర ఎవరో చెప్పేశారు. మేము చూసుకుంటాము. ఇతన్ని వదలకూడదు.
బాయ్ బాయ్ అక్కుమా. ఇదొక భయంకరమైన పాములు. ఒక్కసారి కరిస్తే పళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా రక్తం అంతా బయటకు వస్తుంది. నేను చెప్పాను కదా, జీవితం ఉన్నంత వరకు జాలీగా ఎంజాయ్ చేయాలని. తర్వాత నేను మీకు అవకాశం ఇవ్వలేదని చెప్పకూడదు, కానీ మీరు నా మాట కుమార్ ప్రతాప్, మేము వస్తున్నాము. వదిలిపెట్టు. విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లోడు? ఒక్కసారి దొరికితే వాడికి ఎలా ఇస్తానో చూడు. వాడి నోట్లో ఎన్ని పళ్ళున్నాయో అన్ని పళ్ళు రాలి కింద పడిపోతాయి. మోటో కంట్రోల్ కంట్రోల్. అది సరే, ఆ కువర్ ఏమిటి అటువైపు తిరిగి నిలబడి ఉంది? ఏమీ అర్థం కావటం లేదే. మనం వచ్చేటప్పుడు కూడా దాన్ని బ్యాక్ సైడే చూసాం, ఇప్పుడు కూడా అది బ్యాక్ సైడే చూపిస్తోంది. అది తిరుగుతూ ఉంది. అతనే కమాన్ పతులు, కమాన్ పద. విక్రమ్ ప్రతాప్, నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు వీళ్ళిద్దరి కథ ఏంటని తెలుస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా, జీవితం ఉన్నంతలోపే ఎంజాయ్ చెయ్యాలని. దాని తర్వాత అవకాశం ఇవ్వలేదని నన్ను ఏమీ అనకూడదు. Thank you, Cooper sir. Welcome. Come on, వెళ్దాం. జీవితం ఉన్నంత వరకు ఎంజాయ్ చేసుకో. ఆ తర్వాత నీకు సందర్భం ఇవ్వలేదని నా దగ్గరకు వచ్చి ముట్టుకోవద్దు. థ్యాంక్ యూ మాస్టర్ మోటో. మీరు అప్పుడప్పుడు వచ్చి నన్ను రక్షిస్తూ ఉన్నారు. నేను కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూనే ఉన్నాను. ప్రిన్స్, మీరు ఒక రాజకుమారుడు, అందువల్ల మీరు ఎప్పుడూ తెలివిగా నడుచుకోవాలి. ఇలా చూడండి, అల్లరి చేయటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ సమస్య వస్తే మన దగ్గర బుర్ర ఉంటే దాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి. సరే మాస్టర్, ఇది నేను గుర్తుంచుకుంటాను. ఒకటి మనం చెప్పేది
ఇది సరిగ్గా వినకపోతే చెప్పే పద్ధతిలో చెప్పాలి. మీ కువర్ విక్రమ్ ప్రతాప్ ని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నావు అంతే కదా? ఇప్పుడు వాడే ప్రాణాలతో లేకపోతే ఎవరి కోసం పోరాడతావు? వాడి దగ్గర ఉన్న ఆ శక్తిని, వాడి ప్రాణాలు తీసిన తర్వాత కూడా వాడి ఒంట్లో నుంచి నేను అది తీయగలను. విక్రమ్! మాస్టర్ మోటో, ఐఎమ్ సారీ. నా వల్లే కదా మీరు ఇన్ని కష్టాల్ని అనుభవిస్తున్నారు. కానీ మీరు చూడండి, మీకు అసలు ఏమీ కాదు. నేను మీకు ఏమీ కానివ్వను. ఈ సోసో మొక్క కువర్ విక్రమ్ ప్రతాప్ ప్రామిస్ చేస్తున్నాడు. గురువుకి శిష్యుడికి మధ్య ఎంతో ప్రేమ. గురువు శిష్యుడి కోసం ప్రాణాలకే తెగిస్తున్నాడు. అయితే శిష్యుడు గురువుని కాపాడటం కోసం తన దగ్గరున్న పవర్స్ ని ఉపయోగిస్తున్నాడు. కానీ వాడు ప్రాణాలతో లెగవటం అనేది అసాధ్యం. నన్ను ఎంతో ఇబ్బందికి గురి చేశాడు. లేదు. విక్రమ్ ప్రతాప్, కువర్ సారథిని పట్టుకోండి. కువర్ సార్ జాగ్రత్త. వీరులారా, వీణ్ణి బంధించండి. మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వీణ్ణి బంధించండి. అకుమా, గాయాల్ని నయం చేసే శక్తి నాలో ఉందన్న విషయం నీకు కూడా బాగానే తెలుసు. కానీ నా దగ్గర ఇంకో పవర్ కూడా ఉంది. దాని గురించి నీకు తెలీదు. మగరాజులు మనం గెలుస్తున్నాం. అకుమా, మహారాజు గారు నిన్ను మోసం చేసి చాలా మ్యాజికల్ పవర్ ని నువ్వు సొంతం చేసుకున్నావు కదా. అవన్నీ కూడా నీ శరీరం నుంచి నేను తీసుకున్నాను. ఈ పవర్ మాకు కూడా వద్దు. చాలా కాలంగా ఈ పవర్స్ అన్ని ఎక్కడైతే జాగ్రత్తగా ఉండిందో ఆ చోట్లోనే ఇది జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు మహారాజుకి ఏ శిక్షణ వేయాలనుకుంటున్నారో వేయొచ్చు. అకుమా, నేను కింగ్ భాను ప్రతాప్ నిన్ను జీవితాంతం జైల్లో బంధిస్తున్నాను. వాడిని లాక్కెళ్ళండి. మాస్టర్ మోటు, మీకు అసలు ఏమీ కాదు మాస్టర్ మోటు.
మోటుకు నయమైంది ఏమైంది హక్కుమా ఎక్కడ? అరే మోటు, అతన్ని కువర్ విక్రమ్ ప్రతాప్ సింగ్ గారే ఖైదు చేశారు. తానే చేస్తాడా? అది ఎలాగా? దీనికి అంతటికి మీ ఇద్దరే కారణం. మోటు పతులు సార్, మీరిద్దరూ మా అబ్బాయి ప్రాణాలను కాపాడారు. చాలా కృతజ్ఞతలు. పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు. మా కోసం మీ ప్రాణాలను అర్పించి కాపాడారు. మీ ఇద్దరికి కృతజ్ఞతలు మాస్టర్ మోటు పతులు. పతులు, నాకు తెలిసి మన కువర్ విక్రమ్ ప్రతాప్ చాలా ప్రశాంతంగా అయిపోయాడు. అచ్చు అలాగా యువరాజు లాగే మాట్లాడుతున్నాడు. మీరు నా కొడుకు ప్రాణాలని కాపాడారు. ఏం కావాలో కోరుకోండి. మీరు కోరుకున్నది నేను ఇస్తాను. ఇప్పటికీ నాకు వేడి వేడిగా సమోసాలు కావాలి. అది ఇస్తే నా మనసు చాలా సంతోషపడుతుంది. అయితే పదండి. పదండి. సమోసా జై హో. సమోసే 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 సమోసా. సువాసన సమోసా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.